ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తెలంగాణ సెక్రటేరియట్లో పోలీసులు డ్రెస్సులో ఒక వ్యక్తి హల్చల్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తా ఐపీఎల్ టికెట్స్ ఇప్పిస్తానంటూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం అది కాస్త వైరల్ కావడంతో ఎంతో పకడ్బందీగా ఉండే సెక్రటేరియట్లో పోలీసులే ఇలాంటి రీల్స్ చేయడం ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అయితే రీల్స్ చేసిన నిఖిల్ అనేటువంటి వ్యక్తి అసలు పోలీసే కాదని తెలుస్తోంది. రీల్స్ కోసం పాత బస్తీలో పోలీస్ డ్రెస్ కొనుక్కొని వచ్చి రీల్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏకంగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ విధుల్లో ఉన్నాననేటువంటి విషయాన్ని వాడుకుంటూ చరణ్ యాదవ్ వీడియోలు చేయడం దుమారం రేపుతోంది. మీరు సీఎం రేవంత్ రెడ్డిని కలవాలనుకుంటున్నారా? అయితే నాకు మెసేజ్ లేదా కాల్ చేయండి, నేనే మీకు మీటింగ్ అరేంజ్ చేస్తాను అంటూ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని కల్పించే అధికారం తనకే ఉన్నట్లుగా అతను మాట్లాడడం చర్చనీయాంశమైంది. సీఎం కార్యాలయం పేరుతో ఈ రకమైన ప్రకటనలు చేయడంపై సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం అతి విశ్వాసమే కాకుండా భద్రతా నియమాలను తుంగలో తొక్కడమేనని తోటి అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేవలం రాజకీయ ప్రముఖుల పేర్లే కాకుండా ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో కూడా ఇతను ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఎస్ఆర్హెచ్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ మధ్య టికెట్లు ఇప్పిస్తారంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసి హంగామా సృష్టించాడు. అంతేకాకుండా పోలీసు యూనిఫామ్లో ఉండి కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడుతూ వీడియోలు చేయడం పైన పోలీసులు సీరియస్ అవుతున్నారు. మరోపక్క రీల్స్ చేసిన నిఖిల్ పైన ఏపీలో పలు పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. హాయ్, అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి.